ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో క్రైస్తవ లోకానికి ప్రేమపూర్వక వందనాలు. యేసుప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు ప్రపంచం మొత్తం ఆలోచింపజేసే మాటలవి. మొదటి మాట గురించి మనం చూసినట్లయితే ఆయన సిలువలో పలికిన మొదటి మాట లోకాసువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరువురు గనుక వీరిని క్షమించు అంటున్నారు. ఎవరిని గురించి ఈ మాట యేసుప్రభు వారు చెప్తున్నారంటే, పరలోక రాజ్యం విడిచిపెట్టుకోండి గొప్ప భాగ్యమైనప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టి ఈ పాపం నుంచి శాపం నుంచి మనిషిని పరలోకానికి చేర్చడానికి దిగి వచ్చినటువంటి యేసుప్రభు గురించి దూషిస్తున్న వారిని, హింసిస్తున్న వారిని, కొరడాలతో కొడుతున్న వారిని, ముళ్ళ కిరీటం పెట్టినటువంటి వారిని, కాళ్ళు చేతులకి మేకులు కొట్టినటువంటి వారిని, నోటికి చేదు చెరకని ఇచ్చినటువంటి వారిని, బరబ్బాయి మాకు కావాలి, యేసు మాకు వద్దు, యేసును సిలువ వేయండి అని చెప్పి చెప్తున్నటువంటి ప్రజల్ని చూసి యేసుప్రభు వారు చెప్తున్నారు ఈ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించు అని. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నారు, ఆయన సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పి. అంటే ఎవరైతే ఇతరులను క్షమించగలిగినటువంటి స్వభావం కలిగి ఉంటారో వారే ఈ లోకాన్ని స్వతంత్రించుకోగలిగినటువంటి వారు అవుతారు. కనుక మనం కూడా క్రైస్తవులోంచి చిరుకు చెప్పుకుంటాం కాదు, కానీ క్రైస్తవుని పోలినటువంటి బ్రతుకు బ్రతికేటట్లుగా ప్రతి విషయంలో కూడా ఎదుటివారిని క్షమించగలిగేటువంటి మనస్సు కలిగి మనం జీవించినప్పుడే యేసుప్రభు వారు సిలువలో పలికిన ఆ మొదటి మాటకి ప్రయోజనం కలుగుతుంది. మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తే ఆ యేసుప్రభువు కంటే మనల్ని ఎక్కువ కష్టపెట్టిన వారు లేరు, నిష్ఠూరంగా మాట్లాడిన వారు లేరు, అవమానపరిచిన వారు లేరు, హింసించినటువంటి వారు లేరు. అయినప్పటికీ చిన్న చిన్న విషయాల్లోనే మన తోటివారిని కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన సంఘస్థులు కావచ్చు, ఒకరినొకరు మనం క్షమించలేనటువంటి స్థితిలో మనం ఉంటూ దేవుడు అంగీకరించినటువంటి పరిస్థితి. కనుక ఈ మొదటి మాట మన బ్రతుకులో ఫలభరితంగా మార్చబడునుగాక. ఆమెన్.